విజయవాడలో 4 రోజు వరద బాధితులు సహాయక చర్యలలో చిట్టినగర్లో అక్కడ అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలిస్తున్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. వస్తాయి మరి రేపు బియ్యం ఇస్తారు. మునిగిపోయిన ప్రాంతాల్లో ఏంటంటే పోవటం 25 కేజీల బియ్యం అన్నీ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉంది. రేపు బియ్యం ఇస్తారు. బియ్యము, కందిపప్పు, నూనె, ఉల్లిగడ్డలు, అట్లా దుంపలు ఇవన్నీ కూడా ఇస్తారు. ఒక లోడ్ హైట్ తీసి వస్తారా? 1 వాడుక నీళ్ళు, 2 తాగే నీళ్ళు, 3 కరెంటు, 4 భోజనము, ఉదయాన్నే పాలు, ఇవే కదా. మెడికల్ క్యాంప్ పెడతారు. కరెంట్ ఇవ్వటానికి నీళ్ళల్లో కొన్ని మునిగి ఉన్నాయి. దానికి ఇస్తే షాక్ వస్తుంది. ఏమో జ్వరం వచ్చిందా? వస్తారమ్మా. ఇప్పుడు మధ్యాహ్నం బయలుదేరి వస్తుంది. భోజనాలు చేసేటప్పుడు మెడికల్ క్యాంప్ కూడా వస్తుంది. బట్టలు కూడా కొంచెం చూడండి సార్. దుప్పట్లు ఏమన్నా అవకాశం అన్నీ తడిచిపోయినాయి. దగ్గు జలుబు ఉందా? దగ్గు జలుబు పెద్ద లేదు. కాళ్ళు వాపు బాగా నొప్పులు వచ్చాయి. ఇక్కడ కరెంటు మాత్రం కొన్ని చోట్ల ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. కరెంట్ ఇస్తే ఏమైంది, మునిగిపోయిన మీటర్లు ఉన్నాయి, దానికి కరెంట్ వస్తుంది. దాంతో సమస్య అవుతుంది. ముందు మునిగిపోయిన నీళ్ళకి కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మీకు కరెంట్ ఇవ్వాలి. కొద్దిగా ఇబ్బంది కదా, అన్ని చోట్ల ఇదే అయిపోయేటప్పటికి పంపిస్తాం. క్యాంప్కి వెళ్ళండి అమ్మా, పంపిస్తాం. కానీ ఇలా డిస్ట్రిబ్యూషన్ ఇబ్బంది అవుతుందండి. తీసుకున్న వాళ్ళు తీసుకొని లేదా ట్రాక్టర్ వచ్చేస్తాయి. ఇది కూడా వస్తుంది, రాదేమో, తగులుద్దా? ట్రాక్టర్ వచ్చేస్తుంది. ఏంటంటే భోజనం మంచి చెడు చూడటానికి మాత్రమే వస్తారు. మెడికల్ క్యాంప్ కూడా వస్తుంది. ఇక్కడ కృష్ణప్రసాద్ గారు కూడా మాట్లాడినారు, ఎమ్మెల్యే గారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని చోట్ల ఒక చోట సమాచారం సరిగ్గా లేకన్నా కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. మీరు హెల్ప్ లైన్ నంబర్లు, మీ కుర్రాళ్ళు ఎవరన్నా ఉంటే హెల్ప్ లైన్ నంబర్లు ఇచ్చారు. ఇక 107కి ఫోన్ చేసి మాకు ఇట్లా సమస్య ఉందని చెప్తే అధికారులు వచ్చి మీకు కావాల్సింది ఇది చూస్తుంటారు. మీరందరూ మాకు ఇల్లు సాయం చేయండి సార్. దేవురమ్మా మీది? ఇక్కడే పుట్టి పెరిగారు. రేషన్ కార్డులు, ఓటు కార్డులు, ఆట అన్నీ ఇక్కడ ఉన్నాయి. తర్వాత 3వ వరుస అలా పెరిగినాయి. ఇలా వచ్చి వాన వచ్చినప్పుడు ఇలా మునిగిపోతుంటే వెళ్ళిపోతుంటాము. నీళ్ళు దగ్గర లేదు, 2 రోజుల్లో నీళ్ళు తీసేయాలి. కాలేజీ దగ్గరికి వెళ్తారా? భోజనాలు అయినా అక్కడ పంపిస్తాం, ఇక్కడే ఉంటారా? ఈ నీళ్ళు ట్యాప్లు ఉన్నాయి, మున్సిపల్ ట్యాప్లు ఉన్నాయి. ఏమో ఈ పంపులు వస్తాయా? రోజు వస్తాయా? వరద రాకముందు వచ్చాయా? घर में पूरे पानी भर गया सर. इधर में इधर का
पूरा डूब गया सब पूरा अंदर। हाँ सब पूरा डूब गया, इधर भी उधर भी दोनों तरफ, पीछे भी भाई वो घर वाले भी डूब गए सब। మూడు నాలుగు ఐదు हमारा सामने वाला घर वहाँ तक आया सब पानी। ఈ కాలువ తెన్నన్నా మన ఉదిమనగర్ ఉంది కదా ఆ లోపలికి తెన్నిద్దాడు ఎట్కించన్ స్కూల్ భవాని किधर से हम इधर ही है सब 50 साल से। 50 साल से इधर है। पूरा पूरा है सब इधर ही। పంజాబ్ నుంచి వచ్చారా? ఇది ఎప్పుడో మా తాతయ్య వచ్చారు సార్, అప్పటి నుంచి ఇక్కడ 50 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏం చేస్తారు? ఐరన్ పని చేస్తాం, గమేళాలు అవి చేస్తాం. కాదు ఇక్కడ గమేళాలా? గమేళాలా కూలి పనికి వెళ్తాం, గమేళాలకి వాటికి మట్టి మోసం కదా, బొచ్చులు పని చేయటానికి ఓకే బొచ్చలు అవి తయారు చేస్తారు వీళ్ళు, రేపు కొనుక్కొచ్చారు. నీటి సైడ్ గమ్మేళాలు అంటా ఉన్నా బొచ్చెలు. అమ్మ అందరు సర్ది వాడుకోండి. తీసుకెళ్ళిన వాళ్ళే 4 కేజీ తీసుకెళ్ళి పక్కన వాడిని మీరే ప్రేమించకపోతే ఎట్టా? మనిషికో కేసీ వండానా? ఏం లేదమ్మా. పెద్ద మోస్తావా? పెట్టుకోమ్మా. ఈ కుర్రాళ్ళు పని చేయాలా? నీళ్ళు తెచ్చుకున్నారు ఇప్పుడు? మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత వస్తారమ్మా. ముందు మీకు కరెంటు, హెల్త్, అట్లానే వాటరు ఇవన్నీ సాల్వ్ అయిన తర్వాత ఈ నష్టం ఎవరికి ఎంత జరిగింది అనేది అంచనా వేయడానికి వస్తారు అమ్మా. ఇప్పుడు వీళ్ళ ఈ బండి వాళ్ళు కార్లో వాళ్ళు ఇచ్చారు కదా, పాలు రాలేదా ఉదయం? ఓకే వస్తారు, మళ్ళీ వస్తారమ్మా. ఎంత బాధపడుతున్నావు అయ్యా, కట్టుకున్న గుడ్లు కూడా కట్టుకుపోయినాయి, ఈ పాకాలు ఉంటాయి మొత్తం పోయినాయి, అల్లాడిపోతున్నాం. అమ్మా ఒక 3 రోజుల్లో ఇవన్నీ ముందు మీరు ఆహారం, ఆరోగ్యం ఇవన్నీ చూసిన తర్వాత మీకు నీళ్లు, కరెంటు అన్నీ ఇచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల్లో వస్తారు. టీం వచ్చేసి అన్నీ చూస్తారమ్మా. ఆ రోజు రాత్రిపూట వచ్చిందా? ఇదే బుడమేరు కట్ట తెగిపోయిందమ్మా, అవన్నీ బుడుస్తూ ఉన్నారు. చూస్తే కానీ ఇంకొక రోజులో నీళ్లు తీసేస్తాయి. ఇప్పుడు మెడికల్ క్యాంప్ వస్తుంది, ఎవరైనా జ్వరాలు ఉంటే చూపించుకోండి. అట్లానే భోజనం వస్తుంది, వాటర్ వస్తుంది, ట్యాంకర్లు వస్తాయి, నీళ్లు పట్టుకోండి, వాడుక నీళ్ళు, స్నానానికి. ఇది అన్నం వండుకోవడానికి మాత్రం మీరు ఇప్పుడు వండుకోలేరు కాబట్టి మీకు భోజనం తీసుకొస్తారు. సాయంత్రానికి ఇప్పుడు ఏమైందంటే మీకు కరెంట్ ఇవ్వడానికి మునిగిపోయినాయి, దీనికి ఇస్తే మొత్తం ఎర్త్ అవుతుంది. అందుకని ఇవన్నీ కట్ చేసిన తర్వాత బాగున్న మీటర్లు మునగని ఇళ్ళకి కరెంట్ ఇస్తారు. మునిగిపోయిన వాటికి తర్వాత వస్తారమ్మా 4-5 రోజుల తర్వాత. ఇదంతా తీసిన తర్వాత ఇప్పుడు మన అధికారులందరూ కూడా భోజనం ఎట్లా, మంచి ఎట్లా, ఆరోగ్యం ఎట్లా, శానిటేషన్ ఎట్లా, వీటి మీదనే ఉన్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫీసర్స్ వస్తారు, ప్రతి ఇంటికి వచ్చి రాసుకుంటారు. మీరు ఏదైనా క్యాంప్కి వెళ్తారా మరి? పోనీ అప్పర్సన్ కాలేజీ క్యాంప్ ఇచ్చాము, అక్కడికి వెళ్తే భోజనాలన్నీ అక్కడే పంపిస్తాం. మరి క్యాంప్కి వెళ్తారు తల్లి? క్యాంప్కి వెళ్తారా? అప్పర్సన్ కాలేజ్ తెలుసు అందరికి, మిల్క్ ప్రాజెక్ట్ ఎదురు. లేదు ఇంటింటికి ఇస్తారు, మీరు అట్లేం జరగదు. ప్రతి మీరు అక్కడికి వెళ్తామంటే క్యాంపులోకి వెళ్ళండి.